ప్రతీకార రాజకీయాలు ఎలా ఉంటాయో 3 సంవత్సరాల తర్వాత చంద్రబాబు నాయుడు గారికి తెలుస్తాయి అని నిన్న జగన్మోహన్ రెడ్డి గారు వ్యాఖ్యానించడం ఇది చాలా శోచనీయం. జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా జ్ఞానోదయం కలగలే. కక్ష రాజకీయాల వల్లే, ఇలాంటి ప్రతీకార రాజకీయాల వల్లనే గత సార్వత్రిక ఎన్నికల్లో ఆ పార్టీ ఓటమి చెందడం జరిగింది. ఆ పార్టీకి 151 సీట్ల నుంచి 11% పడిపోవడం జరిగింది, అధఃపాతాళానికి. అయినా జ్ఞానోదయం కలగలే. ఇప్పుడు మళ్ళీ అవే మాటలు మాట్లాడుతున్నాడు. ప్రతీకార రాజకీయాలు చేస్తాం, కచ్చ రాజకీయాలు చేస్తామని. ఇది సెల్ఫ్ గోల్ కొట్టుకోవడమే, ఆత్మహత్యా సదృశ్యమే. రాజకీయంగా ఆత్మహత్యా సదృశ్యమే. రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలే ఉంటాయని మేధావులు చెప్తూ ఉంటారు. అలాంటిది సెల్ఫ్ గోల్ ఇది. ఇక రెండవ అంశం, ప్రతిపక్ష నేత హోదా ఇస్తేనే శాసనసభకు వస్తానని చెప్పడం జరిగింది. ఇది కూడా విడ్డూరం, హాస్యాస్పదం. ఈ విషయంలో కూడా జ్ఞానోదయం కలగలేదు. పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలు జగన్మోహన్ రెడ్డిని దేనికోసం ఎన్నుకున్నారు? ఎమ్మెల్యేగా, ప్రతిపక్ష నేతగా కాదు, ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు. ఎమ్మెల్యే అంటే మీ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, అంటే శాసనసభ్యుడు. శాసనసభ్యుడు చేయాల్సిన పనేమి? శాసనసభకు పోయి సమస్యల మీద మాట్లాడాలి. కాబట్టి అది చేయకుండా, చేయాల్సిన పని చేయకుండా నాకు ప్రతిపక్ష నేత హోదా ఇస్తేనే పోతాను చెప్పడం అనేది విడ్డూరం. ప్రతిపక్ష నేత హోదా రావాలంటే కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి, సాంప్రదాయాలు ఉన్నాయి. మొత్తము శాసనసభ్యుల సంఖ్యలో 10% ఎమ్మెల్యేలు ఆ పార్టీకి ఉండాలి. ఇప్పుడు శాసనసభ్యుల మొత్తం సంఖ్య 175. దాంట్లో 10% అంటే 18 మంది ఎమ్మెల్యేలు ఉండాలి. వైకాపాకు ప్రతిపక్ష నేత హోదా రావాలి అంటే మీ పార్టీకి ఉండేది 11, ఉండాల్సింది 18, 7 తక్కువ ఉన్నాయి. రాదు అని తెలుసు. సూర్యుడు తూర్పున ఉదయించేది ఎంత నగ్న సత్యమో ఇది కూడా అంత నగ్న సత్యం. తెలిసి కూడా నాకు అది ఇస్తేనే పోతానని చెప్పడం అనేది ఇది ఏమనాలా? అవివేకం అనాలనా? అజ్ఞానం అనాలనా? పిరికితనం అనాలనా? పెంకితనం అనాలనా? అర్థం లేదు. పోనీ గతంలో ఏమన్నా ఎవరికైనా ఇచ్చారంటే లేదు. 1994లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్కు 26 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. కానీ ప్రతిపక్ష నేత హోదా రావాలంటే 29 మంది కావాలి. మొత్తం అసెంబ్లీ సభ్యుల సంఖ్య 293 కాబట్టి దాంట్లో 10% అంటే 29 కావాలా. కానీ కాంగ్రెస్కి 26 వచ్చాయి, 3 తక్కువ. అందుకోసం ప్రతిపక్ష నేత హోదా ఇవ్వలే. ఆ రోజు శాసనసభలో కాంగ్రెస్ పార్టీ నేతగా మాత్రమే ఉన్నాడు పి జనార్దన్ రెడ్డి, సిఎల్పి లీడర్, కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ లీడర్. అంతే తప్ప వచ్చి ప్రతిపక్ష నేత హోదా లేదు. కానీ సిఎల్పి లీడర్గానే బ్రహ్మాండంగా అసెంబ్లీకి హాజరయ్యాడు, సమస్య మీద మాట్లాడినాడు, బాగా షైన్ అయినాడు. ఈవెన్ లోక్సభలో కూడా ఇదే సాంప్రదాయం. లోక్సభ సభ్యుల సంఖ్య 543, అంటే 54 మంది కావాలా. 2014లో కాంగ్రెస్ పార్టీకి 44 వచ్చినాయి, అందుకోసం ప్రతిపక్ష నేత హోదా ఇవ్వలే. 2019లో 52 వచ్చినాయి, 2 తక్కువ, అయినా ఇవ్వలేదు. ఇప్పుడు 99 వచ్చినాయి కాబట్టి ఇచ్చారు. కాబట్టి సాంప్రదాయాలు, నియమ నిబంధనలు ఇలా ఉంటే అవి ఉల్లంఘించి నీకొక్కరికి ఏమీ అంత అవసరమేముంది? కాబట్టి రాదని తెలిసి కూడా దాని మీద మంకు పట్టడం అనేది అది అవివేకమైన చర్య. నువ్వు పోలేదు, మిగతా వాళ్ళకేమి? మిగతా 10 మంది పరిస్థితి ఒకరికే కదా ప్రతిపక్ష నేత హోదా ఇచ్చేది. నీకు ఏలేదు, దానికి పోలేదు అనుకున్నావు అనుకో తాత్కాలికంగా. మిగతా 10 మందికి ఏమైంది? వాళ్ళని పంపించవచ్చు కదా, మరి వాళ్ళని ఎందుకు పంపిలే? కాబట్టి ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి పునరాలోచించాల్సిన అవసరం ఉంది. ఈ యొక్క అసెంబ్లీకి పోయేదాని మీద, అదేవిధంగా ఈ కక్ష రాజకీయాల మీద. లేకుంటే అది సెల్ఫ్ గోలే, ఆ పార్టీకి నష్టం, అతనికి నష్టం.